ఇకో అగ్రికల్చర్కి 7కి స్వాగతం అండి. వరిగడ్డిని పొలంపై అంటించడం వలన జరిగే ప్రవాలు నష్టాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వరి పొలాల్లో వరిగడ్డిని అంటించడం ద్వారా వాయు కాలుష్యం కలగడమే కాకుండా వరిగడ్డి కాల్చడం వలన నేల సేంద్రియ పదార్థం మరియు అవసరమైన పోషకాలు నష్టానికి దారితీస్తుంది. అదేవిధంగా 2.5 సెంటీమీటర్లు మనకి ఏదైతే సారవంతంగా ఉంటుందో ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కార్యకలాపం తగ్గిస్తుంది. దానివల్ల దాని యొక్క భూసారం కోల్పోతుంది, దిగుబడులు తగ్గిపోతాయి మరియు భూమి నేలకోతకు గురవుతుంది. దాన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. ఇంకా మరింత హాని కలిగిస్తుంది. మనం రీసెంట్గా గమనించి ఉంటాం, ఢిల్లీ రాష్ట్రంలో వాయు కాలుష్యంతో ఎంతో హాని జరుగుతుంది. ఢిల్లీ రాష్ట్రంలో వాయు కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మనం మంచినీళ్ళని కొనుక్కుని తాగే పరిస్థితి వచ్చింది. మనం ఇలాగే ఉన్నట్లయితే గాలిని కూడా కొనుక్కుని పీల్చే రోజులు వస్తాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇలాంటివి అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. మీరు అనొచ్చు, ఇలా చేయకపోతే మా రైతుకి మూడు ఎలా కూలిపోతుంది. మీకు దానివల్ల జరిగే ప్రయోజనం ఒక్కటే ఉంటుంది, కానీ కనుమ 99 కూడా నష్టమే జరుగుతుంది.